నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణంలో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు, పలు సంఘాల నివాళులు. ప్రజా ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో సీఎం నూతన ఒరవడి శ్రీకారం చుట్టారన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మండేపల్లిలో ఏటీసీ సెంటర్ ప్రారంభం. జిల్లా కలెక్టర్ బదిలీపై బాధితుల సంబరాలు. తుల్జా భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. రాజన్న క్షేత్రంలో స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. కురిసిన భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బైని మనోహర్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. కోకట్ కాగ్నా బ్రిడ్జి, అదేవిధంగా బషీరాబాద్ జీవంగి గ్రామంలో పశువులు మృతి చెందడం, గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు పెట్టేసేసి స్పెషల్గా నేను ఇస్తా వేరే దానికి ఒకటి వచ్చేసి. మహబూబ్నగర్కు సంబంధించినటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీ గారి ఫామ్ హౌస్ ఉండడం, దాంట్లో 140-136 ఆవులు కట్టేయడం వలన, తాళ్లతో వీటిని ఎక్కడనే ఉండడం వలన అనుకోకుండా రాత్రి వచ్చినటువంటి వరదలో అవి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నదో తెలియని పరిస్థితి. దాన్ని తెలుసుకోవడానికే ఈరోజు ఫైర్ సిబ్బందిని కానివ్వండి, హైదరాబాద్కి వెళ్ళి ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళని కానీ, మా పోలీసు బృందము, రెవెన్యూ బృందం అందరూ కూడా వచ్చి ఉదయం 8 గంటల నుంచి వీలైనంత వరకు పశువులన్నింటినీ కాపాడాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా సహకరించి అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఆ భగవంతుడు ఆవులని సాధ్యమైనంత వరకు రక్షించాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రజలందరూ కూడా సహకరించి, మీరు ఎవ్వరు కూడా అవసరం ఉంటేనే, ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయి, అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి. అవసరం లేనిది మీరు బయటికి వెళ్ళి అనవసరంగా వేరే సమస్యలు కొని తెచ్చుకోవద్దు. ఈరోజు చూస్తూ ఉన్నాం, గత ఎక్కడ చూసినా పెద్ద మనుషులను అడిగినా కానీ ఈరోజు వీరశెట్టిపల్లికి పోయినాం ఉదయం. మాకు 70-80 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద భారీ వర్షాలు ఎప్పుడు కూడా మేము చూడలేము. మా ఫాదర్స్ కూడా చెప్పినటువంటి సంగతి కూడా లేదు, అంత వర్షాలు వచ్చినాయి. ఇప్పుడు ఈడ చూస్తుంటే కూడా మొత్తం ఇక టెంపుల్ మునిగిపోవడము, ఇంత గ్రామం హైట్లో ఉన్నా కానీ చాలా మటుకు ఇళ్ళకి రావడం జరిగింది. ఇదంతా కూడా దురదృష్టకరం. దీన్ని అందరం కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితమే ఒక ప్రేరణ అని, ఆయన తెలంగాణ కోసం చేసిన ఉద్యమం, రైతు హక్కుల కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ తరానికి బాపూజీ ఒక ఆదర్శమని తెలిపారు. తన రాజకీయ జీవితం అంతా సాధారణ ప్రజల కోసం అర్పించిన మహానుభావుడని కొనియాడారు. తెలంగాణ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ పురస్కారాన్ని ప్రతిభావంతులైన చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా పూలమాలలు సమర్పించి వారికి నివాళులర్పిస్తూ వారు చేసినటువంటి సేవలను మననం చేసుకున్నటువంటి ఈ తరానికి ఒక స్ఫూర్తిగా వారి యొక్క జీవిత చరిత్రను అందజేసేటువంటి క్రమంలో మహనీయులు ఈ ప్రాంతం కోసం, ఈ గడ్డ కోసం
ఆనాటి దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి యొక్క జయంతి వర్ధంతి ఉత్సవాల సందర్భంగా వారు చేసినటువంటి సేవలను మననం చేసుకోవడం, గుర్తు చేసుకోవడం, ఈ తరం ప్రజలకు, యువతకు మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేసుకోవడం ఆనవాయితీకి వస్తున్న సందర్భంలో ఇప్పుడే పెద్దలు మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ వాదిగా ముద్ర వేసుకున్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను వహించి తెలంగాణ ఎట్టి పరిస్థితులు రావాల్సిందే, అసమానతలు తొలగాల్సిందే, మనకు గడ్డకు రావాల్సినటువంటి, మన తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తూనే వస్తుందని చెప్పినటువంటి ఒక గట్టి ఆరాటము, పోరాటం చేసినటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకునే క్రమంలో తెలంగాణ ఉద్యమం ముందుకు పోతున్నప్పుడు ఓ కార్యాలయం సైతం తనింటి నుంచే నడుపుకోమని చెప్పి సేవాభావంతో, దాతృత్వ హృదయంతో వచ్చినటువంటి వారి ఆలోచన విధానం, గాంధేయవాదిగా ముద్రపడ్డటువంటి మహాత్మా గాంధీ చరిత్రను చూసినా ఈరోజు అభిప్రాయ భేదాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆలోచన అంతా కూడా ఆనాడు స్వాతంత్రం రావాలని చెప్పని పోరాటం చేసినట్టుగానే ఈ రోజు కూడా తెలంగాణ రావాలని పోరాటం చేసినటువంటి దానిలో మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పాత్ర మరవలేనిది. వారి ఆలోచనలు మనం తీసుకొని ముందుకు పోవాలని చెప్పని కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వారి ఆలోచనలకు అనుగుణంగానే సంబంధ వర్గాల ఆ రోజు సకల జన సమ్మె గాని మా తెలంగాణ మాకు కావాలని చెప్పంటే ఆనాడు తెలంగాణ ఇచ్చినట్టు సోనియా గాంధీ గారు కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వారి యొక్క ఉద్యమాన్ని గ్రహించి వారి యొక్క ఆలోచన విధానాన్ని దూరదృష్టితో గ్రహించే ఇచ్చిన సందర్భాన్ని కూడా నేను గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా ఈ మహనీయుల యొక్క ఆలోచన తీసుకుని మనంతా ముందుకు పోదాం. రాబో రోజులు ఈ ప్రాంతంలో కూడా అసమానత లేకుండా అందరికీ సమానత్వం దిశగా ఈరోజు బీసీ బిడ్డగా కొండా లక్ష్మణ్ బాపూజీని మనం అనేక సందర్భాల్లో వారి పేరు ప్రఖ్యాతం గురించి మాట్లాడుకుంటాం. అలాంటి బీసీలకు కూడా ఈరోజు రాజకీయ పరంగా రిజర్వేషన్ 42% ఇవ్వాలని, విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్. రితిన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ మరియు స్టడీ హాల్ జహీరాబాద్ ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకై నిరుద్యోగ యువత చేపట్టిన శాంతియుత నిరసన ర్యాలీ రితిన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మరియు మోటివేషన్ స్పీకర్ ప్రకాష్ గారు మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను విస్మరించడంతో పాటు తదనంతర కాలంలో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న తరుణంలో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురవుతున్నందున జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ నోటిఫికేషన్ల విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా అశోక్ గత 13 రోజుల నుండి అమర నిరాహార దీక్ష చేపట్టి ఆరోగ్యం మొత్తం క్షీణించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని నిరుద్యోగ యువత విద్యార్థులు కలిసి అంబేద్కర్ స్టాచ్యూ నుండి పల్లూరు కాంప్లెక్స్ వరకు తిరిగి బస్టాండ్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని జయప్రదం చేశారు. విడుదల చేయవలసిన నోటిఫికేషన్ వెంటనే డీఎస్సీ, పోలీస్ శాఖ, గ్రూప్స్, గురుకులాలు మొదలగువి విడుదల చేయాలని రితిన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మరియు మోటివేషన్ స్పీకర్ ప్రకాష్ కోరారు. ఇట్టి కార్యక్రమంలో జహీరాబాద్ నిరుద్యోగ యువత అందరూ పాల్గొన్నారు. కాబట్టి గత 15 రోజుల నుండి హైదరాబాద్లో అశోక్ గారు నిరాదీక్ష వేసి ఆహారం లేకుండా ఉద్యోగాలు వెంటనే విడుదల చేయాలని చెప్పి గత 15 రోజుల నుంచి నిరాదీక్ష చేపట్టి ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలై ఆరోగ్యం విషమంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం తొందరలోనే అతి త్వరలోనే స్పందించి ఉద్యోగాలు ఈరోజు సాయంత్రం కల్లా మీరు విడుదల చేయాలని మేము రితిన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ మరియు స్టడీ హాల్ జహీరాబాద్ నిరుద్యోగ యువత కోరుతున్నాం. ఎందుకంటే మీరు చెప్పినట్టే మేనిఫెస్టోలో ఏదో చెప్పారు 2 లక్షల ఉద్యోగాలు మేము చేపడతామని చెప్పి, అదేవిధంగా మేము అడుగుతున్నది కూడా మీరు చెప్పినది 2 లక్షల ఉద్యోగాలు అతి త్వరలో మీరు విడుదల చేసి నిరుద్యోగుల కళ్ళలో మీరు సంతోషం పొందాలని మేము కోరుకుంటున్నాం. మెగా డిఎస్సి అతి త్వరలో మీరు విడుదల చేయాలి. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు దాదాపు 20,000కు పైగా మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు వేయాలి. అంతేకాదు గురుకుల ఉద్యోగాలు, అంతేకాదు గ్రూప్స్ మరియు 1, 2, 3, 4 ఇవన్నీ మీరు ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టి, ఎందుకంటే నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎన్నో సంవత్సరాల నుంచి కోర్సులు తీసుకొని వారి కళ కోసం వారి తల్లిదండ్రుల చేస్తున్న కష్టానికి వస్తుంది ఇవ్వాలని చెప్పి ఎన్నో రోజుల కోర్సులు తీసుకొని ఆశలో చదువుకొని వాళ్ళ పైసలు డబ్బులు పెట్టుకొని ఉద్యోగ కోసం ఎదురుస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం
సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో నంబర్ 9ను విడుదల. ఈ క్రమంలోనే వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ అగ్రనేత రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేసిన పాదయాత్రలో గుర్తించిన ఆలోచనలను రేవంత్ రెడ్డి తూచా తప్పకుండా అమలు చేసి చూపిస్తున్నాడని అన్నారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్లు అమలు చేసి నిజమైన బీసీ ఆప్తుడిగా రేవంత్ రెడ్డి గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణన దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా సమగ్ర కులగణన చేసి శాస్త్రీయ పద్ధతిలో విధానాన్ని రూపొందించి అన్ని రకాలుగా బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత రేవంతేనని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు బీసీ కులగణనపై హర్షం వ్యక్తం చేయాలన్నారు. బీజేపీ పార్టీ నాయకులు జీఎస్టీ పేరుతో ప్రజలను మోసం చేస్తూ బీసీ కులగణనను తప్పుద్రోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీసీ కులగణన విషయంలో ఇబ్బందుల గురి చేయాలని బీఆర్ఎస్ బీజేపీ కుట్ర చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈరోజు తెలంగాణ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ధైర్యం తీసుకొని నిర్ణయం ధైర్యంగా తీసుకున్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా వనపర్తి ప్రజల తరఫున ఇక్కడ కూర్చున్న మా బీసీ నాయకులందరూ మేము ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నిన్న ఇచ్చిన జీవో నెంబర్ 9. దానికి అంతకుముందు ఎలక్షన్ల కంటే ముందు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు ప్రతి విలేజ్ లో ఎక్కడెక్కడ ఆల్ట్ అవుతున్నాడో ఎక్కడెక్కడ మాట్లాడుతున్నాడో దానిలో అక్కడున్న నాయకులే అక్కడున్న ప్రజల అభిప్రాయాలు తీసుకున్నప్పుడు అక్కడ మాకెంత మేము ఎంతమంది ఉన్నాం మా లెక్కలు తెలుసండి, మాకు లెక్కలు తెలిసిన తర్వాత మాకు ఎడ్యుకేషన్లు ఏమిస్తారు, ఎంప్లాయ్మెంట్లు ఏమిస్తారు, రాజకీయాలు ఏమిస్తారు అనే దాని మీద ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది పాదయాత్ర చేసేసరికి. దాన్ని భారతదేశంలో అప్పుడే మన తెలంగాణ ఎలక్షన్ వచ్చింది. కామారెడ్డిలో గౌరవ ఏఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మా అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ నాయకులందరూ, సిఎల్పి లీడర్ భట్టి గారు అందరూ కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ఈ బీసీ డిక్లరేషన్ కులగణన అనేది మేము ఫస్ట్ తీసుకొచ్చి మొత్తం స్కానింగ్ లాగా జీరాక్స్ లాగా 1,05,000 మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులను పెట్టి ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఎవరైనా మిగిలిపోతే కూడా మళ్ళీ వాళ్ళకి నోటీసులు ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి పోయి పర్ఫెక్ట్ గా అంటే ఒక జీరాక్స్ తీసినట్లు తీసి ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఆ కులగణన అయిన తర్వాత ఆ బిల్లును అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం. బిల్ పాస్ చేసినప్పుడు అప్పుడున్న మేము అధికార పక్షం, ప్రతిపక్షం, అంతకు ముందున్న అధికార పక్షం ఉమ్మడి విశాఖ అల్లూరు జిల్లా పాడేరు వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు తన కార్యాలయంలో కార్యకర్తల కోసం రూపొందించిన వైఎస్ఆర్సీపీ డిజిటల్ యాప్ ను మాజీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు పార్టీకి సేవలు అందిస్తూ అన్యాయానికి గురవుతున్న వారి కోసం ఈ డిజిటల్ యాప్ ను తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. ఎన్నికలకు ముందు టీడీపీ నేత లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్ తరహాలో డిజిటల్ యాప్ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయని, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆ పార్టీ విమర్శిస్తున్న వైఎస్ఆర్సీపీ తాము అధికారంలో వచ్చాక ఈ డిజిటల్ యాప్ లో నమోదైన ఫిర్యాదులను పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని, అందుకే కార్యకర్తలు ఉత్సాహం, ఆత్మస్థైర్యం నింపేందుకే ఈ యాప్ తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్లమెంట్ సభ్యురాలు సోదరి గుమ్మ తనుజరాణి గారు, అలాగే అరకు శాసనసభ్యులు శ్రీ రేగం మచ్చలింగం గారు, అలాగే మాజీ శాసనసభ్యులు అన్నగారు శ్రీ చెట్టి పాల్గొన గారు, అలాగే అన్నగారు అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు, అలాగే అన్నగారు స్టేట్ సెక్రటరీ ఏడువాక సత్యరావు గారు, అలాగే మా 2 నియోజకవర్గాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అలాగే సర్పంచులు,
మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిపి ఈరోజు ఈ డిజిటల్ బుక్ అనే యాప్ని ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఈ డిజిటల్ బుక్ ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పినట్లుగా ఇది వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బుక్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలు ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకి రేపు పొద్దున న్యాయం చేయడం కోసం మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనే ఒక యాప్ని రూపొందించడం జరిగింది. ఆ యాప్ ఇటీవలే తాడేపల్లి వేదికగా ఇటీవలే విడుదల చేయడం జరిగింది. అయితే మా నాయకుని యొక్క ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా నాయకుల సమక్షంలో ఈ డిజిటల్ బుక్ యాప్ని విడుదల చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అందుకోసం ఈరోజు అరకు పాడేరు 2 నియోజకవర్గాల నాయకులు అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక అండగా జగనన్న ఉన్నారనే అండగా నిలబడి ఈ యాప్ ని తీసుకొని వచ్చి అదే విధంగా రాష్ట్రంలోని ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఏ అక్రమాలు జరిగినా ఎట్లాంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఈ యాప్ లోని వెంటనే అప్లోడ్ చేసే విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా అయితే క్యూఆర్ కోడ్ ని లేదంటే ఒక నెంబర్ ఇచ్చి దానికి కాల్ చేస్తే సరిపోతుంది అన్న విధంగా వెరీ ఈజీ యాక్సెస్ తోని ఈ యాప్ ని రూపొందించడం జరిగింది. అయితే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే రెడ్ బుక్ అని విరవీగుతున్నారో రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ బుక్ యాప్ అనేది ఎలా ఉంటుందో ఈ కూటమి ప్రభుత్వం అండగా పెట్టుకుని ఇన్ని అక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇదొక కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శనివారం రోజున ఉదయం స్థానిక గ్రీన్ గ్రోవ్ హైస్కూల్లో చిట్యాల భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు జల్లా మనోహర్ అధ్యక్షతన నిర్వహించబడింది. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి గంజి వెంకటేశం, కోశాధికారి కుకుడాల గోవర్ధన్, గౌరవ సలహాదారులు జల్లా సత్తయ్య, గంజి అంజయ్య, కృష్ణయ్య, మిర్యాల ప్రకాష్, సంగశెట్టి మనోహర్, సదానందం, సూరేపల్లి సత్యనారాయణ, గుర్రం భిక్షపతి, తడక మురళీధర్, పిల్లలంహరి కృష్ణ, గండూరి రమేష్, రచ్చ దామోదర్, గుజ్జరి యాదగిరి, మిర్యాల గోవర్ధన్, గంజి యాదగిరి, తాటి సాయివర్ధన్, కైరంకొండ భాస్కర్, పెండం చండికేశ్వర్, గండూరి భానుకృష్ణ, గండూరి శ్రీనివాస్ మొదలగు వారు పాల్గొన్నారు. అంతేకాదు ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విధాల ప్రయత్నాలు ఆయన పాత్ర చాలా ప్రముఖమైనటువంటి పాత్ర. అదే సందర్భంలో జాతీయోద్యమ సందర్భంలోనే మన వృత్తిదారులకు సంబంధించినటువంటి సంక్షేమ రంగం, సామాజిక అభివృద్ధి, సహకార రంగం అభివృద్ధి కావాలి అని సహకార ఉద్యమం కూడా కొనసాగింది. ఆ రోజున గ్రంథాల ఉద్యమం జరిగింది, సహకార ఉద్యమం జరిగింది. ఆ సహకార ఉద్యమంలో భాగంగానే చేనేత సహకార సంఘాలు. చేనేత సహకార సంఘాల యొక్క ఉద్దేశం ఏంటి? మన వాళ్ళందరికీ పని కల్పించాలి. మన వాళ్ళు ఇతర ప్రాంతాలకి వలసలు పోవద్దు. పని లేదు అని చెప్పి కడుపు మార్చుకొని ఉండొద్దు. అందుకే సహకార సంఘాల యొక్క లక్ష్యం పని కల్పించాలి, కూలి ఇవ్వాలి. అందుకని ఆ రోజుల్లో మాలిచ్చేది, నేసిన తర్వాత బట్ట తీసుకునేది, కూలి ఇచ్చేది. ఈ బాధల మంది లేదు. అట్లాంటి సహకార ఉద్యమాన్ని లక్ష్మణ్ బాపూజీ గారి నాయకత్వంలో జరిగింది. ఈ ఒక్క చేనేత విషయంలో అన్ని వృత్తి సంఘాలు పెట్టిండు ఆయన. మత్స్య కార్మిక సంఘం, కలుగీత సంఘం, క్షౌర కార్మికుల సంఘం, అన్ని సంఘాలకు సహకార ఉద్యమ ప్రేరణతో సహకార సంఘాలు ఏర్పాటు చేశారు. అంటే సహకార రంగాన్ని అభివృద్ధి చేయడానికి చాలా ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఇప్పుడే మన చిన్న చెప్పినట్టుగా నా చిన్నప్పుడు కూడా లక్ష్మణ్ బాపూజీ గారు మంత్రిగా ఉండి నేరడకు వచ్చినప్పుడు
చిన్నప్పుడు పోయి వినేది, వాళ్ళు ఉపన్యాసాలు వినేది మహాసభలో. నాకు కలిసి వచ్చిన అవకాశం ఏంటంటే ఆయన ఉపయోగపడడం. సద్దుల బతుకమ్మ ఏ రోజు జరుపుకోవాలని వరంగల్ జిల్లా భద్రకాళి దేవస్థాన చైర్మన్ అమ్మవారి ఉపాసకులు గురువు శేషయ్య సద్దుల బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 30వ తారీఖు మంగళవారం జరుపుకోవాలని తెలంగాణ ప్రజలకు తెలిపారు. సద్దుల బతుకమ్మ ఏనాడు 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం మంగళవారం నాడు. కానీ అమావాస్య నుండి 10 రోజులు అవుతున్నది కదా, 10 రాత్రులు అవుతున్నది కదా, ఎట్లా చేయాలి? రాత్రి శబ్దస్య తిథి లక్షణే. పంచమి 2 రోజులు వచ్చినా అది 1 రోజు కిందే లెక్క. ఒకే రోజు 2 తిథులు వచ్చినా అది 2 రోజుల కింద లెక్క. మనకు శాస్త్రం ఎంత క్లియర్గా ఉన్నది. శాస్త్ర మార్గాన్ని మనం అనుసరించాలి. తెలంగాణ విద్వత్ సభ కూడా 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నాడు అని సిద్ధాంతులందరూ మంగళవారం నాడే జరుపుకోవాలని సిద్ధాంతులందరూ నిర్ణయించారు, పండితులందరూ నిర్ణయించారు. మళ్ళీ తెలంగాణ మదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీమద్ పరమాంస పరివిరాజకాచార్యవర్య శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు కూడా సద్దుల బతుకమ్మ 30వ తారీఖు నాడు మంగళవారం నాడే 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 మంగళవారం నాడే జరుపుకోమన్నారు. కాబట్టి మనకు శాస్త్రీయంగా ఉంటుంది. అది పెద్దలు చెప్పింది మనం వినడం మనకు మంచిది. పిఠాపురం పట్టణం రాజావారి కోట నందగల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా శెట్టిపత్తుల సురేష్ కుమార్ ని రాష్ట్ర ఎస్ఎస్ఎల్ జాయింట్ సెక్రటరీగా లోడా అప్పలరాజు నియమించారు. అన్ని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని, అలాంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్సీపీ అని, ఒక జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా శెట్టిపత్తుల సురేష్ కుమార్ మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం పోరాడుతామని, చివరి శ్వాస వరకు పార్టీలోనే ఉంటామని, పార్టీ అభివృద్ధికై పోరాడుతామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయకురాల ఆధ్వర్యంలో మనం అందరూ పనిచేస్తున్నాం. అది గర్వకారణంగా ఉంది. వారి అప్పలరాజు గారికి, శెట్టిపత్తుల గారికి వైఎస్ఆర్ నిర్మాణం జరుగుతూ ఉంది. మరి అధికారంలో ఉన్నప్పుడు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అందరి ఆలోచన పథకాలన్నింటినీ కూడా నిలుపుదల చేసి, పోనీ వాళ్ళు వాగ్దానం చేసిన పథకాలు ఏమైనా సవ్యంగా ఇస్తున్నారంటే అది కూడా లేని విధంగా పాలన. వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా బట్ వాళ్ళు ఒక్కటే అడుగుతున్నారు, ఫోటో అడుగుతున్నారు. మీతో ఫోటో అడుగుతున్నారని ప్రతి ఒక్కరు అదే చెప్పారంటే జగన్ గారు అంటే ఎంత ప్రేమ ఉందో జనాలకు ఏమీ అడగట్లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళు జగన్ గారితో ఫోటో తీయించుకొని అడుగుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తే మా అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటి మేడం గారు మొత్తం అందరికీ ఫోటో తీసిన తర్వాత వెళ్తారు. మీరు దయచేసి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మన వంగ గీతా విశ్వనాథ్ గారికి, ఆవిడని ఏవన్నీ అడ్రస్ చేయాలన్నా 1 కాదు 2 కాదు 3 కాదు బిరుదులు దాని ముందు ఎన్నన్నా పెట్టచ్చు, ఎన్ని పెట్టినా చాలు. అటువంటి మన గీత గారికి, అలానే ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ, అలానే మీడియా మిత్రులు కానీ, ఇతర గ్రామాలన్నీ నా ఆహ్వానం గురించి అన్ని గ్రామాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పాలనుకునే ఆల్రెడీ తమ్ముడు చెప్పేశాడు, నేను ఎక్కువసేపు మాట్లాడ. ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించి మత్స్యకారులకి ముఖ్యంగా వేటకి సంబంధించిన సమస్యలు వారికి ఉన్నాయి. అంతేకాకుండా ఏవైతే కొన్ని ఫ్యాక్టరీలు SEZకి సంబంధించి వచ్చినాయో వాళ్ళలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, నిజాలు కూడా వాస్తవ. పర్యావరణ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నామని, అందుకే వేట కూడా చేపలు కూడా పడటం లేదనేది మత్స్యకారుల యొక్క వారి యొక్క తెలియజేయడం జరుగుతుంది. అందుకే మేము కలెక్టర్ గారితో, అధికారులతో అందరూ కూడా మేము కూడా మా తరఫున మా బాధ్యతగా కూడా మాట్లాడడం జరిగింది. మత్స్యకారులతో కూడా కొంతమందితో వారి సమస్యలను మాట్లాడి అడిగి తెలుసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి సంప్రదింపుల ద్వారా ప్రస్తుతానికి వాయిదా వేశారు.
రేపు అధికారులతోని, మంత్రి గారితోని, డిప్యూటీ సీఎం గారితో చర్చించి ఆ సమస్యకి ఒక పరిష్కారం చేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళ పోరాటాన్ని కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. ఏదైనా మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున మత్స్యకారులు వెన్నట్టే ఉంటాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఎల్లంపేట్ మున్సిపల్ ఇన్ఛార్జి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణారెడ్డి 3.5 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈరోజు ఎల్లంపేట్ మున్సిపల్ పరిధి సోమవారం పట్టణం గంగస్థాన్ హెచ్ఎండిఏ వెంచర్ చుట్టూ నిర్మించిన కాంపౌండ్ వాల్ ను కూల్చివేస్తామని బెదిరిస్తూ 5 లక్షల రూపాయల లంచం అడిగారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ మాట్లాడుతూ గంగస్థాన్ హెచ్ఎండిఏ వెంచర్ చుట్టూ నిర్మించిన కాంపౌండ్ వాల్ చిరస్థాయిగా ఉండాలంటే 5 లక్షల రూపాయల లంచం ఇవ్వాలని, లేకుంటే కాంపౌండ్ వాల్ ని కూల్చివేస్తామని ఇన్ఛార్జి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణారెడ్డి బెదిరించినట్లు తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు. వెంచర్ యాజమాని 5 లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకుని మొదటిగా 1 లక్ష రూపాయలను టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణారెడ్డికి ఇచ్చినట్లు మిగతా 4 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు కొంపల్లి మున్సిపల్ పట్టణంలోని రాయచంద్ మాల్ వద్దకు బాధితుడు 3.5 లక్షలు తీసుకువచ్చి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధా కృష్ణారెడ్డికి ఇవ్వగా అతడు ఎడమ చేతితో కారులోని ఫ్రంట్ బాక్స్ లో పెట్టినట్టు కెమికల్ టెస్ట్ల ద్వారా బయటపడిందని డీఎస్పీ తెలిపారు. రాధా కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నామని, నివాసంతో పాటు వివిధ కార్యాలయాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్. సరే, మాకు మొన్న ఒక కంప్లైంట్ వచ్చేది. ఇక్కడ ఎల్లంపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గారు రాధా కృష్ణారెడ్డి ఇక్కడ లేఅవుట్ ఒకటి ఆల్రెడీ హెచ్ఎండిఏ పర్మిషన్ తోటి లేఅవుట్ వేశారు వీళ్ళు. దానికి అన్ని కాంపౌండ్ వాల్ కట్టారు, దానికి గేట్స్ కూడా ఉన్నాయి. అయితే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా హెచ్ఎండిఏలో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. ఎవరైనా పక్క ల్యాండ్ వాళ్ళు ఒకవేళ రోడ్స్ వేసుకుంటూ వస్తే వాళ్ళ రోడ్స్ కనెక్టివిటీ ఇవ్వాలి, ఓపెన్ చేయాలి అవని చెప్పేసి. అందు గురించి అతను ఏం చేశాడంటే చాలా గేట్స్ వాళ్ళ దగ్గర కూడా పక్క వాళ్ళ నైబర్ ల్యాండ్స్ దగ్గర గేట్స్ వేసి పెట్టాడు. ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సూపర్వైజరు అక్కడికి వెళ్ళేసి ఆ గోడ మొత్తం కూలగొట్టేస్తాను, గేట్స్ మొత్తం కూలగొట్టేస్తాను, మెయిన్ గేట్ కూడా వాళ్ళు ఒకటి పెద్ద డిజైన్ చేసి పెట్టారు గంగస్థాన్ అని చెప్పేసి, దాన్ని కూడా కూలగొట్టేస్తానని చెప్పేసి బెదిరించాడు. కూలగొట్టుకుంటూ ఉండడానికి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 5 లక్షల రూపాయలు అడిగేసి ఒక వారం రోజుల కిందనే 1 లక్ష రూపాయలు ఆల్రెడీ అడ్వాన్స్గా తీసుకున్నాడు అతను. మిగిలిన 4 లక్షల రూపాయలు తెచ్చివ్వాలని అడిగాడు. అడిగితే మా దగ్గర కంప్లైంట్ వచ్చాక మేము మళ్ళీ ఎంక్వైరీ కోసం పంపించాము. అప్పుడు ఇంకా మిగతా అమౌంట్ 4 lakhs గురించి అడిగినప్పుడు ఒక 3.5 lakhs ఇవాళ తెచ్చిస్తానని చెప్పాడు. 50,000 తర్వాత ఇస్తానని చెప్పాడు. ఆ 3.5 lakhs ఈరోజు మార్నింగ్ 9 o'clockకి రాయచందని మాల్ కొంపల్లి, అక్కడే మన అక్యూజ్డ్ ఆఫీసరు ఇల్లు కూడా అక్కడ వెనకనే ఉంది, మాల్ దగ్గరికి వచ్చేసి మనీ ఇవ్వమని చెప్పాడు. మార్నింగ్ 9 o'clock టైం ఇచ్చారు. మేము మార్నింగ్ వచ్చేసి ట్రాప్ చేసాం. అక్కడ అతను కారులో వచ్చాడు, అతను అక్యూజ్డ్ ఆఫీసర్ కారులోనే అమౌంట్ పెట్టించుకున్నాడు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణంలో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు, పలు సంఘాల నివాళులు. ప్రజా ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో సీఎం నూతన ఒరవడి శ్రీకారం చుట్టారన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మండేపల్లిలో ఏటీసీ సెంటర్ ప్రారంభం. జిల్లా కలెక్టర్ బదిలీపై బాధితుల సంబరాలు. శ్రీ తుల్జా భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. రాజన్న క్షేత్రంలో స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు.
ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.